బాగున్నారంతా వెళ్ళే పెట్టేమా 4 కొట్టేమన్నాను కొట్టి మీరు కూడా వెళ్ళి కొట్టి కొబ్బరి కొట్టి వెళ్ళండి. ఓకే ఓకే సరిపోతాయి. రేపు వద్దురా ఓట్లు ఫుల్గా అవి పూలతో పాటు ఓట్లు ఉండాలి రేపు వద్దు ఫుల్గా. రేపు వద్దు మళ్ళీ మేము కూడా కష్టపడి పని చేయాలి. ఏమా పని చేసే మనుషులే కదా. ఒక కోవిడ్ వస్తే సైకిల్ వేసి తిరిగాను ఇంటింటికి, ఒక వరదలు వస్తే పీకల లోతు నీళ్ళలో తిరిగాను, సైకిల్ వేసుకుని అమరావతి వెళ్ళాను. ఎందుకోసం వెళ్ళాం? మీ మహిళలు పేదల కష్టాలు వాళ్ళ ఇంటి బాధలు తెలియజేయాలని. ఏమా రైతు ధాన్యం అమ్ముకోలేకపోతే వాళ్ళ తరపున పోరాడాను. నిత్యం మీతో పాటు ఉన్నాను, మిమ్మల్ని నమ్ముకుని పనిచేస్తున్నాను. ఏమా మీ మనిషిని, మీ ఇంట్లో మనిషిని, మీ జేబులో మనిషిని మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు మీకు. ఏమా సైకిల్ గుర్తుకి ఒక ఓటు, కమలం గుర్తుకి ఒక ఓటు. ఎక్కడ నువ్వే చేసావా? దీనికి పంపించు. 4000 పింఛను, 4000. ఏం బాగున్నారా? 4000 పింఛను మన ఇంటికి వస్తుంది. ఏమా అన్ని పథకాలు ఇదిగో ఇక 15,000, ఈ 15,000, ఈ 15,000, మీకు 18,000. ఓకేనా? మళ్ళీ మంచినీళ్ళు వస్తాయి, డ్రైనేజీలు వస్తాయి. ఇదిగో మనం కూడా పెట్టేసాం. బాగున్నారా? ఇలా వచ్చాను. ఏముందా? స్లోగా స్లోగా అమ్మా. ఓ పూలు వర్షం కురిపించడం కాదు, రేపు ఓట్లు వర్షం కురిపించాలి. ఓట్లు వర్షం కురిపించాలి రేపు వద్దురా. బాగున్నారా? ఏమా చెల్లి సైకిల్ మర్చిపోకండి. కాదు ఎవరైనా వెనకాల ఎడతాలి, ముందే అదిళ్ళు. అది పువ్వులన్నీ ఎక్కడి నుంచి తెచ్చేసారమ్మా? ఎదర పువ్వులు ఎక్కడ మా మార్కెట్లో దొరకనట్లేదు. రెండు చెప్పారు ఎదరకు బొట్లు పెట్టే కదా సరిపోతుంది. ఆరదొద్దులే. బొట్టు పెట్టండి. బొట్టు పెట్టమ్మా. ఓకే అమ్మా. మాకేసారు ఆయనకేంటి విజయభాస్కర్ గారికి నాకేసారు, ఇందాక వేసారు 2-3 సార్లు ఇక్కడ. ఇలాగే నాకు 2 సార్లు వేసారు. అందుకనే మనం ఏంటంటే అదే డ్రైన్ కూడా చేయాలి మనం. డ్రైన్ ఉంటే అప్పుడు నీళ్లు మనకు కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇళ్లలో నీళ్ళు అది చేసి పెడతాం. అంటే మనకి ఏంటంటే ఈసారి గవర్నమెంట్ మనం లేకపోవడం వల్ల వీళ్ళు ఏం పనులు చేయలే. ఇదివరకు మనం వేసిన రోడ్లు ఎన్ని వీళ్ళ టైంలో ఏం చేయలేదు. రేపు వచ్చేది మన ప్రభుత్వం అమ్మ. ఆ డ్రైన్లు చెప్పారులే మామగారు ఇప్పుడు అభిమానం కూడా. డ్రైన్లు వాటర్ అన్ని నేను చేసి పెడతాం, మంచినీళ్ళే కూడా. మనకి కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా మనం డబ్బులు ఇచ్చాం కదా. ఎస్సీ కూడా అది కూడా కట్టుదాం. ఎస్సీ కమ్యూనిటీ హాల్ అక్కడ అన్నీ చేస్తున్నాం కదా. ఈసారి మీకు వాటర్ డ్రైన్లు పింఛను కూడా మీకు 4,000 పెంచి మన ఇంటికి వస్తుంది. ఈ 3,000 బకాయి కూడా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3,000 ప్లస్ పెన్షన్ 4,000, 7,000 రేపు జూలై 1వ తారీఖున మన ఇంటికి వస్తుంది. ఏమా జూలై 1 7,000 రూపాయలు మీకు. ఏమా కొంచెం మన ఊరికి మంచినీళ్ళ సమస్య ఉందా? ఉంది కదా మంచినీళ్ళ సమస్య. ఇదో రోడ్లు మనం వేసాను. ఇప్పుడు మంచినీళ్ళు మనకు 85 లక్షలు శాంక్షన్ చేసాం. ఈ ప్రభుత్వంలో చేయలేదు. అవి వచ్చేది రేపు మన ప్రభుత్వం. మళ్ళీ 1 కోటి రూపాయలు డైరెక్ట్గా మెయిన్ కెనాల్ని తీసుకొస్తాం నీళ్లు. ఏమా ఈ పొల్యూషన్ వాటర్ బోధులు అయిపోయి రావట్లేదు నీళ్లు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమా పనిచేసేవాడిని నేను. మీరందరూ ఆ పథకాలన్నీ మనకు వస్తాయి. నెక్స్ట్ మంచినీళ్ళు ఇస్తాం. ఏమా డ్రైనేజ్ లేదు. మీరు చదువుకున్న వాళ్ళు కదా, అన్నీ మీరు చదివి చెప్పాలి అందరికీ. ఓకే మీ అందరికీ కూడా డబ్బులు వస్తాయి. ఇదిగో ఈ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, 18,000. ఓకేనా? మర్చిపోకండి డబ్బులు వస్తాయి. ప్లస్ మనకి డ్రైన్లు వస్తాయి, వాటర్ వస్తుంది. ఏమ్మా అందరికీ చెప్పాం.
ఆ రోజు ఇది రామాలయం తోటి కమ్యూనిటీ హాల్ ఒకటి మనం చేసేద్దాం అని చెప్పాం. స్నానఘట్టం ఒకటి అండి. అది అందరికీ నాది బాధ్యత. ఇప్పుడు ఈ రోడ్లు అన్ని చేసింది మనమే ఏమ్మా. ఇక్కడ అంతా కూడా రింగ్ రోడ్లు కింద వేసాం. ఇటు కొంచెం కానీ అన్ని చేసామా లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమైనా చేశారమ్మా? ఏమీ లేదు. మళ్ళీ మనం రావాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. ఇప్పుడు వరకు 1 రూపాయి పెట్టలేదు. మళ్ళీ మేము మంచినీళ్ళు ఇస్తాము, డ్రైన్లు ఇస్తాము. అన్నిటికీ మించి రామాలయంది మన సెడ్బల్ కమ్యూనిటీ హాల్. ఓకే, మన నాది రేపల పనులు లేవు, ఉపాధి హామీ పనులు ఉన్నాయా? ఎన్నిసార్లు పెట్టుకున్నామోనండి హాస్పిటల్లో పెట్టాము. రేపు మళ్ళీ మనం అంటే ఇటు టౌన్ లో కలిపారని చెప్పి తీసాడు. ఇప్పుడు టౌన్ లో నీళ్ళు ఎత్తున్నారంటే అయ్యే లేదు. అడిగారా? మీరు తెలివైన వాళ్ళు. అడిగాను గోపి గారు వచ్చిన ఆ మీటింగ్ లో కూడా అడిగారు. డ్రైన్ గురించి అడుగుతున్నానండి. అసలు డ్రైన్ ఇప్పుడు ఉపాధి హామీ అంటే డబ్బులు వచ్చాయి కదమ్మా. అవి కూడా రాగినకుండా చేశారు కదా. లేదండి ఏమా చెల్లె మర్చిపోకుండా ఇక రేపు పొయ్యిల బాధ ఉండదు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ రాదు. ఈ గవర్నమెంట్లో రాదు. మళ్ళీ మనం వస్తాం, మనం చేయించి పెడతాం. ఓకేమ్మా, నేను చేయించి పెడతా. ఈ గవర్నమెంట్ ఎవరికి అన్నీ తీసేస్తారా? మళ్ళీ మనం రావాలి, మీకు అన్నీ వస్తాయి ఏమ్మా. అందుకే మీకోసం నేను కష్టపడి వచ్చాను ఏమ్మా. 4000 పింఛను మన ఇంటికి. ఇక 15,000, ఇది 15,000, నీకు 18,000, నీకు 18,000, ఆ పాప 15,000 ఏమ్మా. అది వెనకాల ఒక పాప ఉందా 15,000. అన్ని డబ్బులే మనం. సైకిల్ గుర్తుగా మన ఓట్లు. ఓనరమ్మంతా సైకిల్ గుర్తుగా మన ఓట్లు. లేట్ అయిపోతుంది కదా. నేను మాట్లాడు ఒకసారి మాట్లాడవా? నేను చెప్పింది జనాలు లేకుండా మీరు ముగ్గురు వెళ్తే ఆఫీస్ కూడా తలం కింద ఉంటుంది. మీరు పోజ్ చేయలేరు. పోజ్ చేసి ఉండి కూడా పెట్టుకోకపోతే కష్టం అయిపోతుంది. ఇప్పుడు తిరిగేమంటారా మేడం గారు? మరి తిరగాలి కదా. అది మధ్యాహ్నం మధ్యాహ్నం ఎవరు ఉండరమ్మా. భోజనం చేసి వెళ్ళిపోతారా? నువ్వు ముగ్గురు వెళ్తే ఫోన్ అవ్వదు అక్కడ. నేను మధ్యాహ్నం ఉన్నారా ఏమా చెల్లి? ఓకే ఓకే, అంతే. నీ బలంగా ఉన్నావు. మళ్ళీ మీ కష్టాలు తీరాలి మీ అందరికి. మర్చిపోకండి అమ్మా. ఏమ్మా చెల్లి, మళ్ళీ మంచినీళ్ళు రావాలి మా అందరికి. మనందరికీ మళ్ళీ మన గ్రామానికి మంచినీళ్ళు ఏమా. మొన్న 25 లక్షలు శాంక్షన్ చేసాం. వీళ్ళు 1 రూపాయి పని చేయాల. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. డైరెక్ట్గా నరసాపురం మెయిన్ కెనాల్ నుంచి పైప్ లైన్ ద్వారా మీ ఊరికి నీళ్ళు ఇస్తాం ఏమా. మీ ఊరికి వచ్చి నీళ్లు ఇప్పుడు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి పని చేస్తుంది తప్ప తాగడానికి పని చేయట్లేదు. అన్నం వండుకుంటుంటే వైట్ రైస్ కూడా కలర్ మారిపోతూ ఉంది. అలాగే డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది ఏమ్మా. ఇవన్నీ మనం చేసి పెడతారు రేపు పొద్దున వచ్చిన తర్వాత. మీరందరూ కూడా ఆశీర్వదించండి. రేపు వచ్చేది మన ప్రభుత్వం ఏమ్మా. మళ్ళీ మనం అద్భుత వర్ధనం గ్రామానికి ఏమన్నా గతంలో చేసింది మనమే. ఈ రోడ్లు కానీ మనం కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చాం. సెట్టిబల్జీ కమ్యూనిటీ హాల్ 15 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. సెట్టిబల్జీ కమ్యూనిటీ హాల్. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో 20 లక్షలు పెట్టి మళ్ళీ ఇంకో పైన కూడా వేస్తాం మళ్ళీ ఏమ్మా. ఇంకొక 10 లక్షలు పైన వేస్తాం. చిన్న అప్పుడు లేబర్ పనులు లేవు ఏమ్మా. ఏదమ్మా మరి మీ ఊళ్ళో పేదలు లేరా? తీశారు. అదే ఈ ప్రభుత్వ దుర్మార్గం కదా. ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్క అదే అందుకనేనమ్మా అర్థమైంది నాకు. ఈ ప్రభుత్వం దుర్మార్గం. ఇప్పుడు టౌన్లో కలిపేసామని చెప్పి మీకేమో లేబర్ పని తీసేశారు. మరి టౌన్లో కలిపినప్పుడు మరి టౌన్ నుంచి మంచినీళ్ళు లేకపోతే ఇవన్నీ రావాలి కదా. అక్కడికి వచ్చేటప్పటికేమో లేదు మీది గ్రామం అంటున్నారు. ఈ పని అడిగితే ఆ పైన పని అడుగుతుంది. అంత రివర్స్ ఏమ్మా. రేపు మనం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేసి పెడతాం ఏమ్మా. అందరికీ చెప్పండి
5 సంవత్సరాలు 5 రూపాయలు ఉపాధి హామీ లేకుండా చేశారు మీ గ్రామానికి. ఏమ్మా 5 సంవత్సరాలు 5 రూపాయలు ఉపాధి హామీ దొరకలేదు మీకు. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా. రెండు అందరూ టిఫిన్ చేసేయాలండి. చేశారా? ఎక్కడ చేశారు? ఓకే మళ్ళీ ఇంకో రౌండ్ తింది నేను పనులు మాతో పాటు ఇంతేదా మీరు? ఓకే 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 అమ్మా. అందరూ బాగా కష్టపడి రేపు 13వ తారీఖు దాకా ఈ 10 రోజులు కొంచెం బాగా కష్టపడి పని చేయాలి అందరూ కూడా. ఏమ్మా మీకు మళ్ళీ మంచినీళ్ళు సమస్య ఉంది మీ ఊరికి. 85 లక్షలు శాంక్షన్ చేసి వీళ్ళు పని చేయాల. మళ్ళీ రేపు రావాలి మెయిన్ కెనాల్ నుంచి మీ అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి ఇంటింటికి. జగన్ గారు వచ్చి మీరు ఇప్పించాలండి. ఆపేశారా? మాట్లాడారు. నేను చేయించి పెడతాను. మీరు ఇప్పించాలి. మీకు రేషన్ కార్డు పింఛన్ ఎందుకు ఆపేశారమ్మా? ఆయనకి ఇది అండి రక్త మార్పు అని చెప్పి రాశారండి అప్పుడు మీ ప్రభుత్వంలోను. ఎంఐఏ రాయించిందండి. ఇప్పుడు మనకు ఆపేశారు. సరిపోలేదని 56 వచ్చినాయండి. వయసు సరిపోలేదండి. వయసుని బట్టి కాదండి. 56 అండి. ఇప్పుడు మీకు దీని మీద చేయించారు కదా, నేను చేయించి పెడతాను. అవి వచ్చిన 2 నెలలు 3 నెలలు ఇచ్చారండి. పుస్తకం కూడా ఇచ్చారు. ఆ తర్వాత వయసు సరిపోలేదని మీరు ఇలా ఒంట్లో పోలేదని పెట్టలేదు మీరు అని మానేసాడండి. ఏదో వంక పెట్టి ఆపేస్తున్నారు. నెల ఆధారం ఏమీ లేదండి ఆయనకి. చేయించి తిరిగి వస్తారు కదా క్షణం గెలిపించండి. సరిపోద్ది. అమ్మగారికి పింఛీ రావట్లేదు. మా నాన్నగారు పోయి 8 నెలలు అయిందండి. పింఛీ రావట్లేదండి మా అమ్మగారికి. మా నాన్నగారు పోయారండి. ఇవ్వట్లేదు ఇప్పుడు. పెట్టుకున్నామండి రావట్లేదు. ఏం పేరమ్మా? నారత్న గారు మీ పింఛను 4000 రూపాయలకి పెంచి రేపు జూలై నెలలో ఇచ్చే బాధ్యత నాది. ఓకేనమ్మా? మీకు ఏ ఇబ్బంది లేదు. ఇది వరకు ఏంటంటే భర్త చనిపోతే 1 నెల రోజులు ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం దుర్మార్గం ఇవ్వట్లేదు. మీకులాగా సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మీకు ఎందుకో 4000 రూపాయలు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. వేతనం చూపించను. నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానమ్మా, ఏం ఇబ్బంది లేదు. నాది బాధ్యత ఏమ్మా. జూలై నెలలో ఫోన్ చేశారండి. ఎవరో కలవడానికి ఎల్ఐసి రాము గారు అండి. ఎవరో కలవడానికి వస్తారండి. ఎన్నింటికి రమ్మంటారు? ఏంటని అడుగుతున్నాను. మధ్యాహ్నం రమ్మను 4 సరే. లేదంటే ఇప్పుడు దారిలో లేదు. నేను ఎలా తిరుగుతున్నాను, మనం రివ్యూ చేసుకోవడానికి ఏమో టైం ఉండట్లేదు. అయ్యేమో దెబ్బతినేస్తున్నాను. ఇప్పుడు నేను 8 లక్షలు ఇచ్చాము, ఉపయోగం ఉండాలి కదా మనకి. 200 బుద్ధులు మనం చేసామంటే మాటలు కాదు కదా. లేడీస్ సూరిబాబు కూడా ఒకనే కదా, ఇద్దరు. ఏంటంటే అది మాకు మీరు ఎందుకంటే ఫోన్లో ఇవన్నీ మామూలు విషయం కాదు. పాలసీలు అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నీ తిప్పేసుకుని చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే లేట్ అయిపోయి మనం రాత్రి 1 గంటన్నర అయింది. పొద్దున మళ్ళీ 5:30 మీరు బూతుల్లో పని చేసుకోవాలి. బూతుల్లో దగ్గర ఒకటి మన అట్లా మీరు క్లస్టర్. మళ్ళీ మనకు మంచినీళ్ళు అన్నీ తీసుకొస్తాం. ఇప్పుడు వచ్చి మంచినీళ్ళు కల్లాపు వేసుకోవడానికి మొక్కలకు నీళ్ళు వేసుకోవడానికి పని చేస్తున్నాయి అంతే. మళ్ళీ మంచి త్రాగునీరు ఇస్తాం ఏమా. డ్రైనేజీలు అన్నీ కూడా మనం పగడబంది చేస్తాం. ఇదివరకు రోడ్లు వేసింది మనమే. ఆ పథకాలన్నీ మనకు వస్తాయి ఇంటికి ఏమా. మర్చిపోకండి అమ్మా ప్లీజ్. బాగున్నారా? 4000 పింఛను మీకు 18,000, నీకు 15,000. ఏమో మర్చిపోకండి అమ్మా. పింఛన్ మళ్ళీ 4000 రూపాయలు పెంచి మన ఇంటికి వస్తుంది అమ్మా. అది తెలిసి నాకు పర్లేదు.
అడిగాను ఏవేరని ముందే ఉన్నావు సార్ పర్లేదు ఒకటి సరిపోతుంది మళ్ళీ ఇలా వచ్చేసారు అదే అదే. ఏం చేస్తాడు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఓకే, పర్లేదు ఎవరైనా ఉన్నారా వద్దులాలి. 100 ఓట్లు వేయించాలి మీరు, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. రూపాయలు మీ ఇంటికి పట్టుకొచ్చిస్తారు. జూలై 1వ తారీఖుని ఏమా అధికారులను ఎవరిని ఇంటికి పంపకుండా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన కదా, జగన్మోహన్ రెడ్డి కదా, ఆయనే చేయాలి ఏది చేసినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, అర్థమైందా? ఆయన చేయవలసింది పోయి ఎండలో రమ్మన్నాడు మిమ్మల్ని, వెళ్ళమన్నాడు. ఆ ఎల కూడా ఎక్కడికి వెళ్ళగల మీ ఇంటికి వస్తాయి అన్నీ అర్థం చేసుకోండి. సరే తప్పండి. బాగున్నావా? బాగున్నావా? ఎంత వస్తుంది పింఛన్ ఇప్పుడు? పింఛనా? ఓకే అమ్మా. పింఛన్ ఎంత వస్తుంది? ఎంత 3000 వస్తుందా? 3000. మనం వచ్చాక 6000 వస్తుంది. 6000 ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా బండి ఉందా? అదే నాగేంద్ర రెడ్డి పైకి వేయండి, నెత్తి మీద వేయకండి, పైకి వేసేయాలి. ఓకే అమ్మా. భోజనాలు వెళ్ళారు అక్కడికి? ఎక్కడ చేశారా? చేశారా? థ్యాంక్ యూ వెరీ మచ్. షుగర్ ఉందా? షుగర్ ఎవరు చేస్తున్నారు మరి? ఇక్కడ సాయి సాయి అండి, అదే సూర్య సాయి అసలు ఆరోగ్యశ్రీ ఉందండి. జాగ్రత్త, షుగర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండ. ఈ కంట్రోల్లో ఉంది ఇప్పుడు షుగర్, జాగ్రత్త. ఇప్పుడు అదే అందులో చూస్తున్నారు ఆరోగ్య సూర్యాలు, అదే మనకు తెలిసిన వాళ్ళే చెప్తాం. అది ఏమైనా అవసరం చెప్పండి, అది నాకు తెలిసే. చెల్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. వదిలేండి, వదిలేమ్మా. వదిలే.
అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి అమ్మా మర్చిపోకండి. అంటే ఇప్పుడు ఆర్థిక సహాయం అందజేస్తూ అయితే అవి ఇది ఉందా? అవి ఇది అంజిబాబు మొత్తం బ్యాచ్ ఇంకా పేర్లు వేరేది కులం సగర్లో మొత్తం సగర్లండి. అదొక రాజా చిన్న చౌకర్ గారండి. ఈరోజు పెద్ద ఎత్తున మన పార్టీలోకి విచ్చేసినటువంటి మరి ఇబ్బా నరసింహమూర్తి గారు, ఇబ్బా సత్యనారాయణ గారు, ఇబ్బా తాతారావు గారు, ఇబ్బా అంజబాబు గారు, కౌలు దుర్గారావు గారు, ఇబ్బా వెంకట్రావు గారు, మరి అదేవిధంగా సత్యనారాయణ గారు, ఇబ్బా వెంకటేశ్వరరావు గారు, ఇట్లా చిన్న గారు, ఇట్లా పెద్ద ఎత్తున మరి పార్టీలో వీరి కుటుంబాలందరికీ కూడా చేరినందుకు ఇంటి సాము గారు, ఇలా పెద్ద ఎత్తున మీ కుటుంబాలతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దిగమరు గ్రామం ఏదైతే ఉందో, కొత్తపేట గ్రామం ఏదైతే ఉందో, పెదపామడిపల్లి గ్రామం ఏదైతే ఉందో, ఈ మూడు కూడా నాకు సిస్టర్ గ్రామాలండి. ఈరోజు ఇక్కడ సిమెంట్ రోడ్డు మీద మనం మాట్లాడుతున్నామనంటే ఈ రోడ్డు వేసింది మనం. ఆ రోజు 2014 ముందు పెద్ద పెద్ద గుంతలతోటి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి. అటువంటిది 5 కిలోమీటర్లు చెక్కు చెదరకుండా సిమెంట్ రోడ్డు వేసాం, ఇంటింటికి సిమెంట్ రోడ్డు వేసాం, కొంతమేర డ్రైనేజీలు చేస్తాం. మరి దురదృష్టం ప్రభుత్వం మారకపోతే ఈ రోజుకి డ్రైనేజీల సమస్య కానీ అదేవిధంగా వాటర్ సమస్య కానీ మొత్తం క్లియర్ అయిపోయి ఏది ఏమైనా పర్లేదు, వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైనేజీ కానీ ఆ డ్రింకింగ్ వాటర్ కానీ వడ్డీతోటి సహా రేపు రాబోయేటువంటి రోజుల్లో చేసి మీ రుణం తీర్చుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు సగర్లో సంఘ పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఇక్కడ ఖాళీ సైట్ ఉందంటూ ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నా, ఏదైతే యొక్క సగర్ల సంఘానికి ఆ యొక్క ఏదైతే కమ్యూనిటీ హాల్కి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకున్నా. మాట ఇస్తే మాటకి కట్టుబడి పనిచేస్తాం. మళ్ళీ ఈ సగర్ల సంఘ పెద్దలు చేస్తే ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ప్రారంభిస్తానని చెప్పి కూడా సభామూలంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం.